చేసి మా కార్యకర్తలను ఎవరు రాకుండా చేసి పైలట్ ఎస్కాట్లని పోలీసు వాళ్ళు స్వయంగా తీసుకొని వచ్చి నా ఇంటి మీద దాడి చేపియొచ్చా? ఇది కాంట్రవర్సీ చేసింది రేవంత్ రెడ్డి గారా నేనా? నంబర్ 1. నంబర్ 2, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలా ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఇవాళ సిద్దిపేట నుంచి ఒక వ్యక్తి వచ్చి హరీష్ రావు గారి మీద పిటిషన్ పంజగుట్ట పిఎస్లో నా ఫోన్ ట్యాపింగ్ చేసినంటే ఇమీడియట్గా హరీష్ రావు గారి మీద కేసు బుక్ చేస్తారు. నేను ఎమ్మెల్యేగా నెక్స్ట్ డే అపాయింట్మెంట్ బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్కి ఏసీపీ గారు అపాయింట్మెంట్ తీసుకొని నేను నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలని నేను పోతే పోలీస్ ఆఫీసర్ లేచి ఉరుకుతారా అండి? ఉరుకుతుంటే వాళ్ళని ఆపి మీరు ఎట్లా ఉరుకుతారా? నేను ఒక బాధ్యత గల శాసనసభ్యుని, నా పిటిషన్ తీసుకోవాలని అడిగితే ఉల్టా నా మీదే కేసు పెడతారా? అది కూడా కాంట్రవర్సీ అయినా? నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నేను పోయి పిటిషన్ ఇస్తే ఎందుకు తీసుకోరు? ఎందుకు తీసుకోరు అని నేను అడుగుతున్నా. ఇలా ఏం లేదు, వాళ్ళ బాధ కళ్యాణ్ గారు, వాళ్ళ బాధ ఒక్కటే కళ్యాణ్ గారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా 6 గ్యారెంటీల మీద వాళ్ళు 2000 పెన్షన్ 4000 ఎందుకు చేస్తారు? 6 గ్యారెంటీల మీద కౌశిక్ రెడ్డి ఒక్కడే అడుగుతున్నాడా? బీఆర్ఎస్ లో ఉన్న నేతలంతా అడుగుతున్నారు. కౌశిక్ రెడ్డి ఎందుకు అవుతున్నాడు? కౌశిక్ రెడ్డి అడిగే మాట పవర్ఫుల్ ఉంటది. కౌశిక్ రెడ్డి అడిగేది పవర్ఫుల్ ఉంటది. ఇలా ఎవరి స్టైల్ వాళ్ళది, నేను అడిగే స్టైల్ నాది, నా స్టైల్ నాది, వాళ్ళ స్టైల్ వాళ్ళది. నేను కాదు నేను ఒకరి వేస్ట్ ఎందుకంటాను? వాళ్ళ స్టైల్ వాళ్ళది, నా స్టైల్ నాది. నేను ఒక్కటే కళ్యాణ్ గారు, నేను అనేది ఒక్కటే స్ట్రేట్ గా ఇలా రేవంత్ రెడ్డి గారిని ముఖం మీద గుద్దినట్టు అడుగుతా ఉన్నాను. ఇలా మహిళలకి 2500 ఎందుకు ఇస్తలేవు? రైతులకి రైతు బంధు ఎందుకు ఇస్తలేవు? తాతలకు అవ్వలకి 4000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేవు? వికలాంగులకి 6000 పెన్షన్ ఎందుకు ఇస్తలేవు? 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు అడుగుతున్న క్వశ్చన్ అది, ప్రతి సోషల్ మీడియాలో ఉన్న మీ వారియర్ అడుగుతున్న ప్రశ్నే అది. వాళ్ళు ఎవ్వరికి ఏమీ రావట్లేదు, ఓన్లీ కౌశిక్ రెడ్డి ఒక్కడే ఎందుకు టార్గెట్? కళ్యాణ్ గారు ఈ క్వశ్చన్ అంటే ఇలా మీరు రావాలి, ఇలా పబ్లిసిటీ రావాలి, ఇలా కాంట్రవర్సీ కావాలని దిగుతున్నారు. కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని అడగాల్సిన క్వశ్చన్ ఇది. మీరు ఒక కౌశిక్ రెడ్డిని ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు అని అడగాల్సిన క్వశ్చన్ రేవంత్ రెడ్డి గారిని నన్ను కాదు. అంటే కౌశిక్ రెడ్డి అంటేనే రేవంత్ రెడ్డి గారికి ఆయనకి ఏం చేయాలనో అర్థం కాక భయంలో ఉన్నాడు. ఇలా మీకు ఒక్కటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయినాక భయపడి ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయింది మీరు కదా, ఆయనకు భయం ఎక్కడిది? కళ్యాణ్ గారు ఉండాలి కదా మరి. ఆయన కళ్యాణ్ గారు రేవంత్ పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? కాంగ్రెస్ పార్టీ మీకు చెప్తున్నాను, మీకు అదే చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ చేసిందే కౌశిక్ రెడ్డి. వన్ ఆఫ్ ద కీ మెంబర్, వన్ ఆఫ్ ద కీ మెంబర్. ఆయనని పిసిసి ప్రెసిడెంట్ కావడానికి వన్ ఆఫ్ ద కీ మెంబర్ గా ఆయనకి నేను ఢిల్లీలో ఢిల్లీలో వర్కౌట్ చేసింది అవన్నీ నేను చెప్పింది కాదు. ఒక్క నిమిషం కళ్యాణ్, నేను క్వశ్చన్ అడిగాక మీరు కంటిన్యూ చేయండి. ఏఐసిసి కంటే పవర్ఫుల్ అయిన కౌశిక్ రెడ్డి ఆయన పిసిసి సీట్ లో కూర్చుండబెట్టారు, మీరే చెప్తున్నారు. ఏఐసిసి కంటే పవర్ఫుల్ అని నేను అనలేదు. ఏఐసిసి తో బరాబర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంబంధాలు పిసిసి ప్రెసిడెంట్ చేసిన దానికి వన్ ఆఫ్ ద కీ మెంబర్ కదా చేసి మీరే వెళ్ళిపోయారు కదా. అది మొత్తం చెప్తున్నా. నాకు 2 minutes టైం ఇవ్వాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారికి రాహుల్